15న ప్రపంచ రేడియో దినోత్సవంను నిర్వహించుకుంటున్నాం. మరుగున పడిన రేడియో ఘనతను లయోలా కాలేజ్ అధ్యాపకులు కె జోసెఫ్ హృదయంగా మన ముందుకు తెచ్చారు. నేటి కవితా శీర్షికలో అల్లక తాతారావు గళం ద్వారా ఆస్వాదిద్దామా? అద్భుతమైనది కదా రేడియో, శబ్ద కాలుష్యం చేయని ఆడియో. అద్భుతమైనది కదా రేడియో, శబ్ద కాలుష్యం చేయని ఆడియో. ఇది సుప్రభాత సుగంధాలను వెదజల్లే సిరిమల్లియ, సుబ్బలక్ష్మి గానామృతంతో లేచును ప్రతిపల్లియ. భక్తిరంజని తొలగించు మనసులోని గలిబిల్లి, కీర్తిని మూట కట్టుకున్నాడు కదా మంగళంపల్లి. మన పర్మిషన్ లేకుండానే ఇంట్లోకి సరాసరి వచ్చే అప్పుల అప్పారావు, మన పర్మిషన్ లేకుండానే ఇంట్లోకి సరాసరి వచ్చే అప్పుల అప్పారావు, ప్రాంతీయ వార్తలు చదివే కొప్పుల సుబ్బారావు. ఇయం ఆకాశవాణి సంప్రతి శ్రూయంతాం ప్రవాచక బలదీవానంద సాగరః. వస్తాయి సంస్కృతంలో వార్తలు. పల్లె ప్రజలకు అర్థం కాని నారికేళ పాక గుళికలు. నేడే తెలిసింది, ఈనాడే తెలిసింది, కమ్మని కలకే రూపం వస్తే అది నీలాగే ఉంటుందని. ఊహల్లో ఓలలాడించు మహమ్మద్ రఫీ, అతడు తీయని అనుభూతుల ఫిల్టర్ కాఫీ. ఊహల్లో ఓలలాడించు మహమ్మద్ రఫీ, అతడు తీయని అనుభూతుల ఫిల్టర్ కాఫీ. వీడియోను ఆడియోగా చేసే మంత్రం నేర్పింది కదా రేడియో యంత్రం. వీడియోను ఆడియోగా చేసే మంత్రం నేర్పింది కదా రేడియో యంత్రం. వచ్చేది ఆ రోజుల్లో ఆదివారం మధ్యాహ్నం అద్భుతమైన తెలుగు సినిమా పుష్కలంగా ఉండేది. అందులో మెలోడీ డ్రామా. మధ్యాహ్నం వస్తుంది ఏదో ఒక నాటిక, పరిచయం చేస్తుంది ప్రముఖుల సాహిత్య వాటిక. సినీ సాహిత్య సౌగంధిక హారతి, తెలుగు హిందీ సినిమా పాటల కీర్తి, దశ దిశలు చాటేది కదా వివిధ భారతి. సాయంత్రం మన బుడతలతో ఆడుకోవడానికి వస్తారు రాఘవరావు కామేశ్వరి గారులు. వారే కదా రేడియో అన్నయ్య అక్కయ్యలు. సాయంత్రం మన బుడతలతో ఆడుకోవడానికి వస్తారు రాఘవరావు కామేశ్వరి గారులు. వారే కదా రేడియో అన్నయ్య అక్కయ్యలు. నాయకులు, రాజకీయ వినాయకులు కాలం చేసినప్పుడు ఏ మీటరు తిప్పినా వచ్చేది కరుణ రసభరిత కూని రాగం. ఓ 2-3 రోజులు రేడియో ప్రోగ్రాములు లేక కుదిరేది మా రోగం. మరచిపోగలరా సాయంత్రం వచ్చే పాడి పంటలు, పందుల పెంపకం, అవి రేడియో కోనేటిలో పెరిగే చంపకం. అబ్బో వినతగింది కదా రేడియో, శబ్ద కాలుష్యం చేయని ఆడియో. ఇది కనిపెట్టినవాడు మార్కొని విందామా తీరిక చేసుకొని.